सेन्नो मित्रस्यं वरुणः सेन्नो भवत्पर्यमा सेन्न इंद्रो बृहस्पतिः सेन्नो विष्णुरुरुक्रमा। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। एसपी ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి। మనము కార్తవీర్యార్జునుడి యొక్క వంశక్రమం గురించి చెప్పుకుంటూ ఉన్నాము। ఆ వంశక్రమంలోని వాడే వృష్టి కుమారుల్లో ఒకానొకడైనటువంటి దేవమిడ్వాన్ అనే ఆయనకి సూర్యుడు అనేటటువంటి కుమారుడు కలిగారు। ఆ సూర్యుడికి మొత్తం 10 మంది కుమారులు, అదే విధంగా 5 మంది కుమార్తెలు కలిగారు। ఆ 10 మంది కుమారుల్లో మొదటి వాడే వసుదేవుడు, అంటే శ్రీకృష్ణుడి కన్న తండ్రి। అలాగే కుమార్తెల పేర్లు చెప్పుకుందాం మనం। కుమారుల్లో ప్రథమమైన వాడు వసుదేవుడు। కుమార్తెల పేర్లు చెప్పుకుందాం। శృతకీర్తి, పృథ, శృతదేవి, శృతశ్రవ, రాజాదిదేవి। ఈ సూర్యుడు అనేటటువంటి రాజు తన కుమార్తెల్లో ఒకటైనటువంటి పృథ అనే ఆవిడుందని చెప్పుకున్నాం కదా, ఆవిడని తన స్నేహితుడైనటువంటి కుంతి భోజుడు అనే ఆయనకి దత్తత ఇచ్చాడు, పెంచుకోవడానికి ఇచ్చాడు। కాబట్టి ఆవిడ అప్పటి నుంచి కూడా కుంతి భోజుడు చేత పెంచబడింది, కాబట్టి కుంతి భోజుడు యొక్క కుమార్తెగా వ్యవహరింపబడింది, కాబట్టి కుంతి అనేటటువంటి పేరుతో పిలువబడింది। ఆవిడే కుంతీదేవి, పాండవుల తల్లి కుంతీదేవి। ఆ కుంతీదేవి పాండు మహారాజును వివాహం చేసుకుంది। అలాగే ఆవిడికి ధర్మరాజు, యమధర్మరాజు యొక్క అంశతోటి ధర్మరాజు జన్మించాడు। వాయుదేవుడి యొక్క వరం వల్ల భీముడు జన్మించాడు। ఇంద్రుడి యొక్క వరం వల్ల అర్జునుడు జన్మించాడు। తన సవతి అయినటువంటి మాద్రికి కూడా తనకు తెలిసిన మంత్రం ఉపదేశం చేయటంతో ఆ మాద్రికి అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించారు। అయితే మాద్రి భర్తతో పాటుగా సహగమనం చేయటంతో ఆ పిల్లల బాధ్యత కూడా తానే తీసుకుంది కుంతీదేవి। 5 పిల్లల్ని కూడా తన పిల్లల్లాగానే, అంటే భేదమేమీ కూడా చూపించకుండా అచ్చంగా అందరినీ కూడా ఒకేలాగా పెంచింది కుంతీదేవి। ఈ వసుదేవుడు రోహిణి అనేటటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు। వసుదేవుడికి ఇంకా భార్యలు ఉన్నారు। అందులో రోహిణి అనే ఆవిడ వలన వసుదేవుడికి రాముడు, సారణుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండకుడు, మహాహనుడు అనేటటువంటి కుమారులు కలిగారు। చిత్ర, క్షేత్ర అనే 2 కుమార్తెలు కూడా కలిగారు। అలాగే దేవకీదేవి అనే భార్య వలన, ఈ దేవకీదేవి శ్రీకృష్ణుడిని కన్న తల్లి, ఆ భార్య వలన సుషేనుడు, కీర్తిమాన్, ఉదాసి, భద్రసేనుడు, ఋషిదాసుడు, భద్రుడు, విదేహుడు అనే కుమారులు కలిగారు। అయితే దేవకీదేవి వలన కలిగిన ఈ పై కుమారులందరినీ కూడా కంసుడు సంహరించాడు। ఆ తర్వాత వాడైనటువంటి శ్రీకృష్ణుడు ఆషాఢ మాసంలో జన్మించాడు। ఆయన తర్వాత పుట్టిన ఆవిడే సుభద్రాదేవి। ఇంకా వసుదేవుడికి ఇంకా భార్యలు ఉన్నారు। ఆ భార్యల వల్ల కూడా సంతానం కలిగింది। శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ఈ వరుస క్రమాన్ని ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో వింటారో, అనుదినము కూడా కీర్తిస్తూ ఉంటారో, వారు సర్వ పాపాల నుండి కూడా విముక్తులవుతారు। మరి ఆ తదనంతర విశేషాలు మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలండి।